ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మూసివేత వ్యవహారాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పారని వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు గుర్తు చేశారు. కానీ రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ తప్పదని చెప్పారని తెలిపారు. కూటమి నాయకులు విశాఖ ఉక్కు మీద వాళ్ళ విధానం ఏంటో తెలియజేయాలన్నారు. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏమాత్రం అభిమానం, గౌరవం ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం నుండి తప్పుకొని ప్రజల కోసం పోరాడాలన్నారు. మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత 3-4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వదంతులు అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చెయ్యం, మేము ఆపుతాం అని చెప్తూనే వస్తున్నారు. కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ పాలసీని బట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం పక్కాగా చేస్తాం. తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు. కాబట్టి మనమందరం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఎన్నో త్యాగాల పునాదుల మీద కట్టినటువంటి ఫ్యాక్టరీ. ఎంతోమంది 40-45 మంది ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బలి తీసుకుంటం జరిగింది. ఇన్ని రకాలుగా కష్టపడి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు భారత ప్రభుత్వం వాళ్ళు మరి ఎప్పుడో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళు ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.